బెంగాల్ సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు. ముఖ్యమంత్రి పదవికి ముందు వరుసలో సువేందు అధికారి. శుక్రవారం బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. పరిశీలకులుగా హాజరు కానున్న అమిత్ షా. సాయంత్రం చెన్నైలో డీఎంకే కీలక సమావేశం. కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించడంపై మీటింగ్. ఎన్నికల తర్వాత హస్తం వ్యవహరిస్తున్న తీరుపై డీఎంకే ఆగ్రహం. స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై చర్చ. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్ట్. ఒక్కోసారి ఓటు దోపిడీతో సీట్లు దొంగిలిస్తారని కామెంట్. కొన్నిసార్లు మొత్తం ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని వెల్లడి. నిష్పక్షపాత ఎన్నికలు జరిగితే బీజేపీ 140 సీట్లు కూడా గెలవదని వ్యాఖ్య. ఈ నెల 14న ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సుమతి సంచలన ఆపరేషన్. కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఫీల్డ్లోకి. దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లిన సుమతి. పోలీస్ కమిషనర్ను చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు. అందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు. హైదరాబాద్లో రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. ఇప్పటి వరకు 25 మంది బాలికల్ని ట్రాప్ చేసిన అర్జున్, రాజీవ్. స్నేహితుల ఫోన్ల నుంచి అమ్మాయిల ట్రాప్. పోలీసులకు దొరికినా తన మీదకు రాకుండా ఫ్రెండ్స్ ఇన్స్టాను వాడిన కేటుగాళ్లు. 25 మంది నుంచి 40 లక్షలకు పైగా వసూలు చేసినట్లు గుర్తింపు. కామారెడ్డి జిల్లా సరంపల్లిలో రోడ్డు ప్రమాదం. కల్వర్టు డివైడర్ను ఢీకొట్టిన కారు. 4గురికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషం. తిరుమలలో రద్దీ సాధారణం. 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,44,00,000. ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్. వచ్చే 2 రోజులు వర్షాలు. ఇవాళ 6 జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,51,310. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,38,700. పెరిగిన వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజు 5,000 హైక్. కిలో సిల్వర్ రేట్ 2,70,000.